నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ నాగబాబు రీసెంట్‌గా ఒక ట్వీట్ పెట్టారు. అది అందరికి తెలిసిందే. అంటే అల్లు అర్జున్‌ని ఉద్దేశిస్తూ అన్నారు అని చెప్పి చాలామంది అన్నారు. ఇవాళ కూడా ఒకటి పెట్టారు. ఐ హావ్ డిలీటెడ్ మై ట్వీట్ అని చెప్పేసి. అంటే ఎందుకు అంటే ఏ కాంటెక్స్‌లో పెట్టుండొచ్చు అంటారు? అంటే డిలీట్ చేశాను అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన. ఆ! డిలీట్ చేశాను అని చెప్పటమే మళ్ళీ ఒక్కసారి వివాదాన్ని కెలకటంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్ద మనిషి తరహాగా ఆయన వ్యవహరించలేదు అనేది వాస్తవం. అంటే అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి ఆ పార్టీ తరఫున ప్రచారం చేయలేదు. ఆ పర్సన్ గురించి మాత్రమే మాట్లాడాడు ఆయన. అక్కడ తెలుగుదేశం పార్టీనో లేకపోతే జనసేన పార్టీనో బీజేపీనో విమర్శించడం జరగలేదు. కూటమి గురించి ఆయన ఏ ఒక్క మాట మాట్లాడలేదు. చాలా స్పష్టంగా చాలా నిర్దిష్టంగా తను ఎవరి గురించి మాట్లాడాలనుకున్నాడో రవి గురించి మాత్రమే ప్రస్తావించి వచ్చేసాడు ఆయన. ఇది కేవలం నేను ఆయనకి ఇచ్చిన మాట కోసం వచ్చాను, ఈ మాట చెప్పి వెడుతున్నాను అన్నాడు తప్ప పొలిటికల్ డిస్కషను లేకపోతే పొలిటికల్ డైలాగు చెప్పలేదు ఆయన. జగన్ చాలా గొప్పవాడను లేకపోతే వైఎస్ఆర్సీపీ గొప్ప పరిపాలన అందించిందనో కూడా చెప్పనప్పుడు ఎలా ఆయన వైఎస్ఆర్సీపీకి కట్టేసి మాట్లాడతాడు ఆయన్ని, అల్లు అర్జున్ని, నాగబాబు. గతంలో చిరంజీవి గారు కూడా ఇలాంటి ప్రచారాలు చేశాడు అన్ని పార్టీలకి. అంటే తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తున్నటువంటి అశ్విని దత్తుకు అనుకూలంగా ఆయన వీడియో చేయటం మనం చూసాం గతంలో. అప్పుడు ఆయన ఏ పార్టీలోనూ లేడు ఫిజికల్గా చిరంజీవి. అంత మాత్రం చేత ఆయన ఆ రోజున తెలుగుదేశం మనిషి అని ఎవరైనా ముద్ర వేశారా? వేయలేదు కదా. ఇంకా చిరంజీవి వీడియో రిలీజ్ చేశాడు, ఇతను ప్రత్యక్షంగా వెళ్ళి ఒక మాట చెప్పొచ్చాడు, అంతే తేడా. అందుకని నాగబాబు వాళ్ళని అంటే అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తూ ఎప్పుడైతే ఆ ట్వీట్ చేశాడో చేయగానే కూటమికి సంబంధించినటువంటి సోషల్ మీడియా నెట్వర్క్ అంతా కూడా అలర్ట్ అయిపోయి జనసేన వాళ్ళు పోలింగ్ అయిపోయిన తర్వాత ఓటర్ల కృతజ్ఞతలు చెబుతూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు అక్కడ పిఠాపురంలో. ఆ ప్రెస్ మీట్ వీడియోకి దాదాపు అన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన థంబ్నెయిల్ ఏంటంటే అల్లు అర్జున్కి స్ట్రైట్గా వార్నింగ్ ఇచ్చిన నాగబాబు అని పెట్టారు. నిజానికి ఆ ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ ప్రస్తావన లేదు, ఆయనకు సంబంధించిన కామెంట్స్ ఎవరూ చేయలే. కానీ ఆ థంబ్నెయిల్తో ప్రచారం అయితే జరిగింది. ఇలా ప్రచారం జరుగుతోంది, దీన్ని ఎలాగో అడ్డుకోవాలి అనుకుని ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుకుని వాళ్ళు కొన్ని ఫేక్ ఐడీలతో, తర్వాత ఫేక్ అని తేలింది అది, వాళ్ళు నాగబాబు మీద దాడి చేశారు. వాళ్ళు అసలు అల్లు రామలింగయ్య లేకుండా నాగబాబు ఎక్కడున్నాడు? అల్లు రామలింగయ్య గారి ఆశీర్వాదం వల్లనే కదా మీరందరూ మెగా ఫ్యామిలీ అని విర్రవీగుతున్నారు అన్న టైపులో వాళ్ళు దాడి చేశారు ఈయన మీద. నిజానికి అల్లు రామలింగయ్య ఆశీర్వాదంతో ఈయన పెద్ద హీరో అయ్యాడు, వీళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చారు అనేది చాలా కాలంగా ప్రచారం అయితే ఉంది, కానీ అది కాదు, అది వాస్తవం కాదు. చిరంజీవిలో టాలెంట్ ఉండటం వలన ఆయన ఎదగలిగాడు. తద్వారా అరవింద్ కూడా కొంత లబ్ధి పొందాడు. ఆయన హీరోగా ఎదుగుతున్నటువంటి క్రమంలోనే తను స్టార్ ప్రొడ్యూసర్గా మారాడు. అలాగే అరవింద్ తాలూకా జ్ఞానాన్ని చిరంజీవి వాడుకొని తను ఎదిగాడు. వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఎన్హాన్స్ చేసుకుంటూ ఎదిగారు. వాళ్ళిద్దరిని కృష్ణార్జునులు అంటారు ఇండస్ట్రీలో. కృష్ణార్జునులుగానే వ్యవహరించారు వాళ్ళు. అయితే అల్లు అర్జున్, రామ్ చరణ్ పరిస్థితికి వచ్చేసరికి వాళ్ళిద్దరూ ఒకే ఏరియాలో ఉన్నారు. నటన అనేటువంటి రంగంలో ఉండటం వలన వాళ్ళిద్దరి మధ్య అనివార్యమైనటువంటి ఒక పోటీ ఉంది. ఆ పోటీ ఎలా తయారైందంటే అల్లు అర్జున్ తను మెగా హీరోగా ఐడెంటిఫై కావటం కన్నా కూడా అల్లు అనేటువంటి బ్రాండ్ని, దానికి ఒక ఇమేజ్ క్రియేట్ చేయటం కోసం వాళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ప్రాసెస్లోనే మాకు అంటే పొలిటికల్ ఇదేమీ లేదు అని చెప్పడానికి జనసేన పార్టీ పెట్టినప్పుడు అల్లు అరవింద్ గారు చాలా స్పష్టంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి చేశాడు, దయచేసి నువ్వు పార్టీ పెట్టడం లాంటి ఆలోచనలు విత్డ్రా చేసుకుంటే బాగుంటుంది
అని ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి హెచ్చరించిన సందర్భం కూడా మనకు తెలుసు. అందుకని వీళ్ళ పద్ధతిలో వీళ్ళు ఇండస్ట్రీ మనుషులుగానే వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ఆహాలో బాలకృష్ణ గారు షో చేసినప్పుడు కూడా ఇలాంటి కామెంట్స్ వచ్చినాయి ఆ క్యాంపు నుంచి, వీళ్ళు చిరంజీవికి దూరంగా జరిగిపోతున్నారు అని. మొన్న అల్లు అర్జున్ బర్త్డేకి చిరంజీవి సతీ సమేతంగా వెళ్ళి ఆయన్ని ఆశీర్వదించి వచ్చాడు. మరి దాన్నేమంటారు? చాలా స్పష్టంగా అల్లు అరవింద్ చెప్పాడు ఒక సందర్భంలో, మేము కుటుంబాలుగా కలిసే ఉన్నాం, ఏదైనా సమస్య వస్తే మాకేదైనా సమస్య వచ్చినా వాళ్ళు వస్తారు, వాళ్ళకేదన్నా సమస్య ఉన్నా మేము పెడతాం, అయితే ఎవరి ఐడెంటిటీ వాళ్ళదే అని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. కాబట్టి ఈ ఇందులో ఏదైనా వివాదం ఉంటే ఈ గొడవకి కీలకం నాగబాబే. నాగబాబు నేను ట్వీట్ డిలీట్ చేశాను అని చెప్పడం కన్నా కూడా ఇంకొక మాట అనుంటే జెంటిల్గా ఉండుండేది. నేను అన్న మాట అనవసరంగా వీళ్ళు తీసుకుని ఏదేదో మాట్లాడేస్తున్నారు, దయచేసి ఈ వివాదం వదిలిపెట్టేయండి. నేను పర్టికులర్గా ఒక హీరోని అనలేదు, ఒక నటుడినో ఎవరిని అనలేదు, నేను ఒక జనరల్ పద్ధతిలో ట్వీట్ చేశాను, దాన్ని అంతవరకే చూడండి, దయచేసి దీన్ని అల్లు అర్జున్కో మరొకళ్ళకో అంటగట్టే ప్రయత్నం చేయొద్దు, ఎవరు కూడా హర్ట్ అవ్వద్దు, నేను తీసేస్తున్నాను, ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే తీసేస్తున్నాను. ఈ పద్ధతిలో కొంచెం జెంటిల్గా గనక మాట్లాడి ఉంటే బాగుండేది. అలా కాకుండా పోస్ట్ డిలీట్ చేశాను అని పెట్టాడు ఆయన. కొంతసేపు ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ చేసి మళ్ళీ యాక్టివేట్ చేసినప్పుడు పెట్టినటువంటి మొదటి టపా అది. డిలీట్ చేశాను అంటే, డిలీట్ చేశానంటే ఎవరైనా ప్రెజరైజ్ చేశారా ఆయన్ని? లేదు, ఎవరైనా మాట్లాడారా? అల్లు అర్జునో లేకపోతే అరవిందో వీళ్ళు ఎవరైనా ఆయనతో మాట్లాడి అంటే ఆయన వచ్చి కాళ్ళ వేళ్ళ పడి ట్వీట్ డిలీట్ చేశాడు అనేటువంటి ప్రచారం జరగడానికి కూడా ఇదే కారణం. అల్లు అర్జున్ వచ్చి అదేమీ కాదు, ఈయనే అనవసరమైన వివాదాలు ఎందుకని వాళ్ళ కుటుంబం నుంచి కూడా అడ్వైజర్స్ వచ్చి ఉండొచ్చు, తీసేశాడు. తీసేసినప్పటికీ ఆయనలో ఇంటర్నల్గా ఉన్నటువంటి కోపం తీరల. అతను వెళ్ళి వైసీపీకి ప్రచారం చేశాడు అనేటువంటి కోపం తీరలేదు. అతను అక్కడికి వెళ్ళి శిల్పా రవి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఒకసారి పిఠాపురం కూడా వెళ్ళి ఒక మాట చెప్పేసి ఉంటే గొడవ ఉండకపోను. కానీ ఆ పని చేయలే. పిఠాపురం వెళ్ళను అని చిరంజీవి కూడా చెప్పాడు బయట, నేను వెళ్ళను అని రకరకాల కథలు రాస్తున్నారు, నేను వెళ్ళటం లేదు అని చెప్పి ఒక సందర్భంలో ఆయన చెప్పాడు. అంత మాత్రం చేత చిరంజీవి యాంటీ పవన్ కళ్యాణ్ అనుకోనక్కర్లేదు కదా. అట్లా ఇతను అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళాడు, అతని తరఫున మాట్లాడాడు తప్ప ఎవరినీ విమర్శించలేదు. దాన్ని జాగ్రత్తగా గమనించాలి కదా, కలుపుకుని వెళ్లాల్సిన సందర్భం ఇది. రాజకీయాల్లో ఉన్నాడు ఆయన నాగబాబు. నలుగురిని కలుపుకుని వెళ్లాల్సిన మనిషి ఒక్కొక్కడి మీద దాడి చేసి దూరం జరిపేసుకుంటే అలాగా? రేపు పొద్దున వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే మాట్లాడేవాడు ఒకడు ఉండాలి కదా. ఆ మాట్లాడే వాళ్ళ మీద కూడా దాడులు చేసేసే పద్ధతిలోకి వెళ్ళిపోయారు ఆయన. అందుకనే ఆ పద్ధతి మార్చుకోవాల్సి ఉంటుంది ఆయన. అలాగే ట్వీట్ డిలీట్ చేశాను అని ఒక సింగిల్ వాక్యం పెట్టడం అనేది కూడా వాళ్ళని గాయపరిచే ప్రోగ్రామే, అదేమీ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం కాదు. అందుకని నాగబాబు గారు మరొక్కసారి ఆలోచించుకొని ఆయన కొంచెం పెద్ద మనిషి తరహాలో అల్లు అర్జున్ను కూడా కలుపుకుని వెళ్ళే పద్ధతిలో ఏదైనా ఒక వాక్యము వ్యాఖ్యానము చేస్తే బెటర్గా ఉంటుంది.